చెప్పరా. అలా చెప్పావంటే నీ దైవాలు అందరూ నన్ను చేదరించుకుంటారు. నేను ఇలాంటి వాడిని తెలిస్తే మా అమ్మ చనిపోతుంది. ఏంటి బాబాయ్, శవమా? అవునరా, ఆ అమ్మాయిని చూస్తుంటే మన సంజయలాగే ఉందని చెప్తున్నారు. నేను చెప్పాను కదా సంధ్య కాదు. సంజయ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్. సంజయ్ తన కంపెనీలో పనిచేసిన ఎంప్లాయ్ అని తెలిసినా తాను ఎవరో తెలియనట్టు నటించాడు. ఎందుకో నాకు తెలియదు సార్. సంధ్య మా కంపెనీలో పనిచేసేది. నన్ను అన్నయ్య అని పిలిచేది. నేను అలాగే చూశాను. తను వేరే ఉద్యోగం వెతుక్కొని ఈ జాబ్ మానేసింది. క్వార్టర్స్ ఖాళీ చేయించారు. ఆ ఉద్యోగం దొరకలేదు. పాపం తను వాళ్ళ తాతయ్య రోడ్డు మీద ఉన్నారని మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను. అంతే సార్. నా చెల్లికి షెల్టర్ ఇచ్చావని ఒకే ఒక్క కారణంతో నా కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని అడుగుతున్నాను. నిజం చెప్పు, ఏదో జరిగింది. ఏం జరిగింది? అది సంజయ్ మీదనే నాకు అనుమానం. చెప్పు. నాకేం తెలియదు సార్. నా కోపం నీ మీదున్న గౌరవాన్ని తగ్గించకముందే నిజం చెప్పు. అది నీకే మంచిది. మీరెందుకు నన్ను ప్రెజర్ చేస్తున్నారో నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలీదు. ఏంటి కేసు? పిక్ ప్యాకెటింగ్ కేసు సార్. ఎక్కడో ఈ పర్సు కొట్టుకొచ్చాడు సార్. ఎక్కడ తెచ్చావో చెప్పరా అంటే చెప్పట్లేదు సార్. ఎరా, నిజం చెప్పవా? నోరు మూసుకుంటే వదిలేస్తా అనుకుంటున్నావా? చెప్పు. నిజం చెప్పరా అంటే మాట్లాడవేంట్రా? పోలీసులంటే ఏం చేయలేరనుకుంటున్నావా? చెప్పు చెప్పు చెప్పు. నిజం చెప్పు. చెప్పురా. చెప్తావా లేదా? చెప్పరా. చెప్పు. నిజం చెప్పు. చెప్పురా. చెప్తావా లేదా? చెప్పరా. చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్తా సార్. చెప్పు. చెప్తారు. బస్ స్టాండ్ వైజాగ్ బస్ ఎక్కి ప్యాసింజర్ దగ్గర కొట్టేశాను సార్. మీకు దండం పెడతాను సార్. నన్ను కొట్టదు సార్. ప్లీజ్ సార్. సార్ సార్ మర్యాదగా అడిగితే మాట వినర్రా ఎవరైనా. నువ్వైనా. కానిస్టేబుల్ సార్, ఆ పర్సులో ఉన్న మొత్తాన్ని ఆ ప్యాసింజర్ ఎవరు కనుక్కొని ఇచ్చేయండి. అలాగే సార్. వీడిని లోపల పడేసి తిండి నీళ్ళు ఇవ్వకుండా కుమ్మేయండి. అలాగే సార్. నీకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు గౌరవం. నిజం చెప్పు. నాకేం తెలియదు సార్. తెలీదా? తెలీదా? చెప్పు. చెప్పు. ఎందుకు బద్రీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు? అది సంజయ్ గురించి. దానికి పోలీస్ స్టేషన్కి పిలిపించాల్సిన అవసరం ఏముంది? చూడండి సార్, మీరు అరెస్ట్ చేస్తే నేను బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. లేదు విచారించడానికి అంటే దానికి కోర్టు పర్మిషన్ కావాలి. పర్సనల్గా అయితే ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. అతను వదిలేయండి. ఏంటి ఆలోచిస్తున్నావు? బద్రీని వదులుతావా లేదా?
తీసుకెళ్ళండి. చూడు జీకే, నాకు సంజయ్ ఎంతో బద్రి కూడా అంతే. వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడు, ఇలా కాదు. రా బద్రి. నీకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు గౌరవం. నిజం చెప్పు. నాకేం తెలియదు సార్. తెలీదా? తెలీదా? చెప్పు. చూడు జీకే, నాకు సంజయ్ ఎంతో బద్రి కూడా అంతే. వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలా చెప్పావంటే నీ దైవాలు అందరూ నన్ను చేదరించుకుంటారు. నేను ఇలాంటి వాడిని తెలిస్తే మా అమ్మ చనిపోతుంది. అమ్మా, లేవకు బద్రి. ఇదిగో రిలాక్స్. ఏంటిది బద్రి? ఒంట్లో బాగోలేకపోతే ఇంటికి రావచ్చు కదా. ఇలా ఒక్కడవే ఉంటావా? కనీసం మంచినీళ్ళు ఇవ్వటానికైనా ఇక్కడ ఎవరున్నారు? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో. ఏది? అయ్య బాబోయ్, ఫీవర్ 103 ఉంది బద్రి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అవును, ఏమైనా తిన్నావా? అది ఒంట్లో బాగోపోతే ఏం తింటావు? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా ఒంటరిగా ఉండొద్దని. చిన్నప్పటి నుంచి సంజయ్తో కదా కలిసే పెరిగావు. నిన్నెప్పుడైనా పరాయి మనిషిగా చూశానా? ఒక్క మాటైనా చెప్పచ్చు కదా బద్రి. తినమ్మా. ఇదిగో తిను. ఇంకొద్దమ్మా. ఇదిగో ఈ వాటర్ తాగు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. ఇదిగో ఈ కాస్త పాలు తాగు. వద్దమ్మా. బద్రే, గోరువెచ్చగా పాలు తాగి పడుకుంటే నీరసం పూర్తిగా తగ్గిపోతుంది. తాగు తాగు బద్రి, తాగు. చాలమ్మా. సరే పడుకో.
అమ్మా, బద్రి లేచావా అమ్మా? జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అమ్మా, రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నా సంగతి వదిలే కాని బాగా నీరసంగా ఉన్నావు. లే దా, 2 రోజులు ఉండొద్దు కాని పద. సంజయ్ చేసిన పాపం తెలిస్తే నువ్వు తట్టుకోలేవమ్మా. అందుకే ఆ నిజం చెప్పలేదమ్మా. అది నాలోనే దాచుకుంటాను. ఏమండి, పాలు తాగండి. ఏమండి, మన జీకే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బద్రిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి బెదిరించాడు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాణ్ణి అరెస్ట్ చేసి ఏం చేసేవాడు? భద్రని ఎందుకు తీసుకెళ్ళాడు? సంజనెందుకు మీ ఇంట్లో పెట్టుకున్నావు? అసలు తనెందుకు ఇల్లొదిలి వెళ్ళిపోయింది అని అడగటం కోసం తీసుకునెళ్ళాడు. అయినా అలా బెదిరించడం ఏంటండి? ఏ సంబంధం లేకపోయినా చక్కగా సొంత చెల్లెలి కంటే ఎంతో ఎక్కువగా చూసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి తనకి ఆ పెద్దాయనికి నీడనిచ్చాడు. అలాంటి మనిషిని ఎలా చూసుకోవాలి చెప్పండి? భద్రి మీద చేయి చేసుకున్నాడా? లేదండి. పోనీ తిట్టాడా? లేదు. కొట్టలేదు, తిట్టలేదు అంటున్నావు. మరి ఇంకేంటి? ఏదో తెలుసుకోవడం కోసం పిలిపించుంటాడు. ఈ మాత్రం దానికి తనను అనుమానించాలా? ఓ అన్నగా తన చెల్లెల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అందులో తప్పేంటి స్నేహ? దానికి పోలీస్ స్టేషన్కి పిలిపించడం ఎందుకు? ఇంటికొచ్చి అడిగితే చెప్పడా? అధికారం ఉంది కదా అని ప్రదర్శిస్తున్నట్టున్నాడు. అది సరే గాని అసలు బద్రిని జీకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు అని నీకెవరు చెప్పారు? ఇంకెవరండి, మన సంజయే. సంజయ్ మీద ఒక చిన్న అనుమానం ఉంది మావయ్య. తను చెప్పాడు కాబట్టే లాయర్తో సహా వెళ్ళాను. అయితే బద్రి ఏదైనా చెప్తాడని స్నేహకు చెప్పి పంపించాడా? ఇందులో ఏదో ఉంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. జీకేకి చెప్పండి బద్రి కూడా మనింటి మనిషే అని. అనవసరంగా వాడి మీద కేసులవి పెట్టద్దని చెప్పండి. అలాగే, నేను మాట్లాడతాను. పాలు తాగండి. ఇంకెవరండి, మన సంజయే. తను చెప్పాడు కాబట్టే లాయర్తో సహా వెళ్ళాను. రేయ్, అర్థమైందిగా? ఈసారి వాడు ఫోన్ చేసిన స్టేషన్కి రమ్మన్నా నాకు చెప్పు. జాగ్రత్త రేయ్. వాడేమన్నా భయపెట్టినా నోరు జారకు. నీ వెనక నేనున్నాను. ఓకేనా? ఇది మన మధ్యనే ఉండాలి. లేదంటే తెలుసుగా. ఉంటాను.
బద్రి. తప్పు చేసిన వాడు తప్పు చేశానని ఫీల్ అయితే అదే వాడు దొరికిపోవడానికి మొదటి కారణం. ఈ సంజయ్ అలాంటి తప్పు ఎప్పటికీ ఎన్నటికీ చేయడు. దట్ ఈస్ సంజయ్. సంజయ్ సార్ మీరా? ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? ఏ నేను రాకూడదా? అదేం లేదు సార్, కానీ మీరు ఉన్నట్టుండి సడన్గా వచ్చేసరికి అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఉంది. ఒకప్పుడు నువ్వు కేవలం సంజయ్కి ఫ్రెండ్ మాత్రమే, కానీ ఇప్పుడు మా అందరికీ ఆత్మీయుడివి. ఎందుకంటే మా సంధ్యకి మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చావంటే మాకు అయినవాడివే కదా. ఇంతకీ నన్ను ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా లేక లోపలికి రానిస్తావా? అయ్యయ్యో, రండి సార్, రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు సార్? తర్వాత తీసుకుంటాను, కానీ ముందు ఈ విషయం చెప్పు. జీకే నిన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించాడా? అవును సార్, అమ్మే వచ్చి విడిపించుకు తీసుకొచ్చారు. ఎందుకు పిలిపించాడు? అదే సార్, సంధ్య గురించి చెబుతానని. మరి చెప్పావా? చెప్పడానికి ఏముంది సార్, మీకు చెప్పిందే తనకి చెప్పాను. ఇంకా నేనేదో దాస్తున్నానని అందరికీ అనుమానం సార్. అదే సార్, జీకే అనుమానం. ఆంటీ జరిగింది మొత్తం నాతో చెప్పింది. జీకేతో నేను మాట్లాడతాను. మరోసారి నీ జోలికి రాకుండా నేను చెప్తాను. కానీ ఈలోగా సంధ్య గురించి ఏమైనా తెలిస్తే నాతో చెప్పు. నాకేం తెలుసు సార్. సంధ్య ఏదో కష్టంలో ఉందనేది నిజం బద్రి. అదేంటో తెలుసుకోవాలని నా తాపత్రయం, అంతే. లేదు సార్, నాకేం తెలియదు సార్. మీరు కూడా నన్ను అనుమానిస్తే ఎలా సార్? నాకు అలాంటి అనుమానాలు ఏవీ లేవు. సరే, ఓ మంచి కాఫీ తీసుకొనిరా. అలాగే సార్. సంజయ్ అంకుల్ సంధ్య గురించి అడుగుతున్నారు. మ్యాటర్ మొత్తం చెప్పాలా? సంధ్య విషయం అయిపోయిన మ్యాటర్. నోరిప్పవంటే చంపేస్తా.
అంటే సంజయ్ కష్టానికి కారణం వీడే అన్నమాట. బద్రీని కూడా భయపెట్టాడు. చెప్తా. ఏం చెప్పను తాతయ్య? నేను మోసపోయానని చెప్పనా? నా శీలం పోగొట్టుకున్నానని చెప్పనా?